మాకు దగ్గరగా ఉండేటువంటి స్థానిక శాసనసభ్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా కొన్ని వందల సార్లు వీడియోలు చెప్పారు. నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు ధైర్యంగా ఉండు, నాకు అండగా ఉండు అని చెప్పింది పవన్ అన్న అని. మంగళగిరి నియోజకవర్గంలో 54 గ్రామాలు ఉంటే 54 గ్రామాల్లో జరిగిన ప్రతి రచ్చబండ కార్యక్రమం ముక్తాఖండంగా చెప్పినటువంటి వ్యక్తి నారా లోకేష్. మీకు ఇక్కడ నారా లోకేష్ గారు మిమ్మల్ని బాగానే చూసుకుంటారు. ఆయన నియోజకవర్గం, మీ నియోజకవర్గం అంటే మీరు వాళ్ళతో కలిసి పనిచేయడం ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా, వస్తున్నాయా? నారా లోకేష్ గారు 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మంగళగిరి నియోజకవర్గం. ఎందుకు వచ్చిందంటే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలకి ఆ రచ్చబండ కార్యక్రమంలో పరిష్కారం ఎలా చేస్తానో, ఎలా చేయబోతున్నాననే హామీ ఇచ్చారు. అదేవిధంగా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తులు, అంటే మొదటి నుంచి అది బీజేపీనా, జనసేన, టీడీపీనా కాదు, కూటమి పార్టీలో ఏ పార్టీలో 10 మందిని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, హానెస్ట్ గా పనిచేయగలిగిన వ్యక్తి ఉన్నాడు అని వాళ్ళ వివరాలు సేకరించి ఇంటి దగ్గర పిలిపించుకొని సుమారు పావు గంట దగ్గర నుంచి 25 నిమిషాలు ప్రతి కార్యకర్తతో, అది బీజేపీనా, టీడీపీనా, జనసేన కాదు, కూటమిలో ఉన్న 3 పార్టీల కార్యకర్తతో మాట్లాడి భుజాన చేసి భరోసా ఇచ్చి ఈసారి మనం గెలుస్తున్నాం, మీరు ఇదిగా పని చేయండి, నేను అండగా ఉంటా, ఎలాంటి అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి అని నేరుగా విజిటింగ్ కార్డు ఇచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అందుకే ఈరోజు అత్యధిక మెజారిటీ ప్రపంచం అయిపోయి 175 నియోజకవర్గాలు ముందంజలో ఉండడానికి గల కారణం.